మిస్టర్ డాక్టర్, ఎస్ చెప్పండి. నా కడుపులో పోటు కుట్లేసింది మీరేనా? కాదు, నా కాంపౌండర్. ఎందుకు? కాంపౌండర్ కూడా కుట్లేస్తాడా? మేం బిజీగా ఉంటే మా బాయ్ కూడా వేస్తాడు. బేవార్స్గా ఉన్నవాడల్లా కుట్లేయడానికి నా బాడీ ఏమన్నా పాతగుడ్డ అనుకున్నారా? తెలుసులే. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? నాకు ట్రీట్మెంట్ ఇచ్చేది మీరేనా? అవును నేనే. ఏ ఎందుకు? నన్ను ఉప్పు కారం మసాలా తినొద్దన్నారంట. అవును. ఎందుకు తినొద్దన్నారు? నోటి వెంట బ్లడ్ పడుతుందా? ఉమ్మితే పడుతుంది, జుట్టు ఉడుతుందా? పీకితే ఊడుతుంది. అందుకే వద్దన్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. నీకు ఆ వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి? ల్యూకేమియా. నో, నేను చెడు తిరుగులు తిరగలేదు డాక్టర్. నాకా వ్యాధి ఎందుకు వస్తుంది? ఇది అడ్డమైన తిరుగులు తిరిగితే వచ్చే వ్యాధి కాదు, ఇది క్యాన్సర్. క్యాన్సరా? నో. చెవులు కాదు, ముక్కు నోరు మూసుకుని అరిచినా ఇది క్యాన్సరే. ఇది తగ్గదా డాక్టర్? తగ్గుతుంది. ఎప్పుడు? చచ్చిపోయాక. అంటే చావు తప్ప ట్రీట్మెంట్ లేదా? లేదు. సరిగ్గా నాకు తెలిసి ఇంకొక నెల మాత్రమే బతుకుతావు. ఒక్క నిమిషం. ఇప్పుడు అరువు. థ్యాంక్ యూ. నో. అరవటం అయిపోతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఇక ఓపిక లేదు, చెప్పండి. ఈ వ్యాధి చాలా తక్కువ మందికి వస్తుంది. వస్తే పప్పులు కారాలు మసాలాలు తినకూడదు. నీళ్ళలో కలుపుకొని తాగచ్చా? తాగచ్చు, వెంటనే నువ్వు చావచ్చు. వద్దులేండి. అయినా ఇలాంటి రోగం ఏదో మీరే తీసేసుకోండి. ఇష్టం లేకుండా తీసుకోవడానికి ఇదేం పానీపూరి కాదు, క్యాన్సర్. వచ్చిందంటే ఎవ్వరూ దాన్ని తప్పించలేరు. అయితే నేను చావడం తప్పదా డాక్టర్? తప్పదు. దేవుడా, అపర్ణను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదా? ఆమెతో కలిసి ఒక 10 మంది పిల్లలు కనే అవకాశం నాకు లేదా? అపర్ణ నాకేమీ కాదా? నేను తనకి భర్తను కాలేనా? ఈ జీవితం మొత్తం బ్రహ్మచారిగా మిగిలిపోవలసిందేనా? తదాస్తు. ఏంటి?